ఎర్త్వార్మ్స్ అనేవి ఫుడ్ వేస్ట్ని న్యూట్రిషన్ రిచ్ సబ్స్టెన్స్గా కన్వర్ట్ చేసి ప్లాంట్కి న్యూట్రిషన్ అందిస్తుంది అండ్ ప్లాంట్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతాయి. దీన్నే వర్మీ కల్చర్ అంటారు. నేను ఈరోజు వర్మీ కంపోస్ట్ యూనిట్ని విజిట్ చేశాను. వీళ్ళు ఎలా కల్టివేట్ చేస్తారు అనే ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వానపాములకి ఫుడ్ వచ్చేసి పేడ. సో వీళ్ళు కౌస్ అండ్ బఫెలోస్ని పెంచుతారు. వీటి నుండి వచ్చే యూరిన్ని ఇలా చిన్న కాలువలు తీసి ఒక 200 లీటర్స్ ఉన్న ట్యాంక్లో స్టోర్ చేస్తారు. కౌడెంగ్ని వచ్చేసి వర్మీ కంపోస్ట్ కోసం యూజ్ చేస్తారు. ఇలా స్టోర్ చేసిన యూరిన్ని అగ్నియాస్త్ర, బ్రహ్మాస్త్ర, దశపర్ణిక, జీవామృతం లాంటి డిఫరెంట్ ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ని ఆర్గానిక్ వేలో ప్రిపేర్ చేస్తారు. వీళ్ళు ఎలాంటి పేడ సార్? అంటే ఫ్రెష్గా వచ్చిన పేడ వాడేస్తారా లేదా? ఫ్రెష్గా వచ్చింది మన మామూలుగా వీటికైతే అస్త్రాలకు అన్నిటికైతే ఫ్రెష్గా వచ్చింది కావాలి. అట్లా కాకుండా మామూలుగా అక్కడ వర్మీ కాంపోస్ట్ అయితే మాత్రం మామూలుగా అక్కడ పెట్టిన దాన్ని మనం ఒక వారం రోజుల్లో వాడాలి. వారం రోజుల తర్వాత పచ్చిది వేయకూడదు. ఇక తీసుకొచ్చిన పేడ ఇక్కడ వేస్తారు వాళ్ళు. మామూలుగా అక్కడ వేసారు కదా, తీసుకొచ్చి అట్లా వేస్తారు ఆవు పేడ. ఆ వేసిన దాన్ని 1 వీక్ లోపు 1 వీక్ వరకు, ఎందుకంటే పచ్చిగా ఉంటుంది, పచ్చిగా ఉన్నది వేయకూడదు. దాన్ని బట్టి అది వేసి తర్వాత తీసుకొచ్చి ఇక్కడ వేస్తా ఉన్నారు బెడ్ లో. పచ్చిగా ఉండి వేస్తే ఏమవుతుంది సార్? పచ్చిగా ఉంటే కనుక అందులో గ్యాస్ ఫామ్ అయ్యి ఎర్రలా చనిపోతాయి, తొందరగా తయారవదు. అందుకని ఇలా ఒక 4 రోజులు 3 రోజులు వారం మాక్సిమం అలా ఉంటది. దాంట్లో తీసుకొచ్చి ఇందులో వేస్తాం బెడ్ లో. ఎన్ని బెడ్స్ ఉన్నాయి సార్ ఇలాంటివి? మనకి షెడ్కి వచ్చి 4 ఉంటాయి, దగ్గర 11 షెడ్లు. ఇప్పుడు ఒక 50 బెడ్లు ఉంటాయి. ఎర్ర ఎలా వేస్తారు సార్? ఇందులో ఉంటుంది, అదే చూపి. అప్పుడు అది తీసారు కదా, నెక్స్ట్ ఇలా తయారవుతుంది. ఇంకొక 10 రోజుల్లో వారం రోజుల్లో రెడీ అవుతుంది అనమాట. వారం రోజుల తర్వాత అది ఇలా? వారం రోజుల తర్వాత కాదు, దగ్గర నెల రోజులకి ఇలా తయారైతుంది. వేసిన నెల రోజులకి ఇలా తయారైతే, తయారైన తర్వాత ఇంకా రెడీ అవ్వలేదు. ఇది రెడీ అవ్వగానే దీన్ని తీసేస్తారు, తీసి మళ్ళీ వేస్తారు అనమాట. పేడ వేస్తే చాలు, ఎర్రలు ఇందులోనే ఉంటాయి. పైన వరకు తీసుకుంటా ఉంటారు. అది వాటరింగ్ ఎప్పుడు చేస్తారు? ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ చేయాలి కంపల్సరీ. ఇది రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుంది మనకు? రెడీ తెలిసిపోతుంది కదా, ఇది ఒక వారం రోజులు రెడీ అయిపోయింది అంతే. టీ పొడి లాగా వస్తుంది. అది ఎలా తీయగానే అది వేరే అందులో ఉంటాయి. ఏం వెరైటీ సార్ ఇది? మామూలుగా హైబ్రిడ్ కాదు, మామూలుగా నేచురల్ ఆర్గానిక్ లో అది. ఎందుకంటే పాలేకర్ గారు ఏం చెప్పారంటే హైబ్రిడ్ వేయకూడదంటే మనం భూమిలోంచి తీసినవే వేస్తున్నాం. మ్యాంగో తోటలో తీసుకొచ్చి ఇందులో వేస్తాం అనమాట. హైబ్రిడ్ అని తీస్తాం. ఇవే ఇంకా వాటిని డెవలప్ చేస్తా ఉంటాం. ఒక్క వానపాము వచ్చి 360 పిల్లలను పెడుతుంది సంవత్సరానికి. అది పచ్చిపేడ ఉంటే కొంచెం వాటర్ పట్టి ఒక వారం ఆగాక పూర్తిగా ఆరోగ్యం రెడీ అయిన తర్వాత వారం రోజులు తీసుకోవచ్చు. తీసేటప్పుడు ఎలా తీస్తారు? చేత్తోటే అలా కలుస్తారు. అలా కదిలిస్తే పురుగులు అలా కెలికి ఏం చేస్తారంటే కొట్టు పెడతారు మనకు రెడీ అవ్వగానే. ఆ కొట్టు పెట్టిన తర్వాత అందులో అన్ని కిందకి వెళ్ళిపోతాయి. మిగిలింది మనకి ఎరువు వరకు పైన ఉంటది, అది తీసుకొస్తాం అనమాట. ఇది రెడీ అయింది. ఇది ఒకటి కేజీ వచ్చి 7 రూపాయలకు అమ్ముతాం. సార్ ఇప్పుడు వీటిలో కొంతమంది నీమ్ పౌడర్ అని అది వేరు, మళ్ళీ ఇది ఒకటే. ఇది కాకుండా వేరే తయారు చేసింది, అది వేరే చెప్తా మళ్ళా. ఇది ఓన్లీ వర్మీ కాంపోస్ట్. ఇది ఓన్లీ 7 రూపీస్ పడుతుంది పర్ కేజీ. అందరూ రైతులందరూ తీసుకెళ్తారు. అయితే ఇది వాడేటప్పుడు ఏంటంటే మనం మొక్కలకు గానీ చెట్లకు కానీ వేసినప్పుడు కింద కంపల్సరీ తేమ ఉండాలి. వేసేటప్పుడు తేమ ఉన్నప్పుడే ఇది వేయాలి. ఆ తేమలో ఇది మామూలుగా ఉండి ఇది ఇందులో ఉన్న చిన్న గుడ్లు పిల్లలు ఉంటాయి కదా, అవి ఆల్రెడీ మనకి ఆ చేనుకి ఉపయోగపడతా ఉంటే బలం కూడా ఉంటుంది. ఇప్పుడు వరి రైతు తీసుకెళ్ళాడు అనుకోండి సార్, ఒక ఎకరానికి ఎంత ఒకసారితో అయిపోదు. 200 కేజీలు వేసుకుని సరిపోద్ది ఎకరానికి. ఎప్పుడెప్పుడు అలా ఫస్ట్ టైం దమ్ములో ఒకసారి వేస్తాం, నెక్స్ట్ ఏమో కలుపు తీసిన తర్వాత ఒకసారి వేస్తాం, నెక్స్ట్ పొట్ట దశలో ఉన్నప్పుడు ఒకసారి. పొట్ట దశకు వస్తుంది అనగా వేస్తే బలం
మినిమం దానికి వస్తున్నాడు. 3 సార్లు ఎకరానికి 3 రోజులు 600 కేజీలు వేస్తే వరకు బ్రహ్మాండం సెట్ అయింది. ఓకే. ఇంక వేరే ఏమి చేయను అసలు, ఓన్లీ ఆర్గానిక్. వేరే వేరే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు సార్ వేరే చోటకి? ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఎక్కడెక్కడ చేస్తారు సార్ ట్రాన్స్పోర్ట్? చాలా తీసుకెళ్తారు, ఓజా తీసుకెళ్తారు, మనకి శ్రీకాకుళం తీసుకెళ్తారు, హైదరాబాద్ తీసుకెళ్తారు, అనంతపురం తీసుకెళ్తారు, ఇలా తీసుకెళ్తూనే ఉంటారు. సార్ సుభాష్ పాలేకర్ గారు అన్నారు కదా, సుభాష్ పాలేకర్ గారే మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటప్పుడు వర్మీ కంపోస్ట్ అనేది వాడకూడదు, ఎందుకంటే మనకి వానపాములు అనేది మన మట్టిని గుల్ల చేయాలంటే మనం ఈ కంపోస్ట్ పైన వేస్తే ఆల్రెడీ తిన్నదే కాబట్టి వానపాములు అనేది ఎక్కువ రావు, సో వర్మీ కంపోస్ట్ యూజ్ చేయొద్దు అన్నారు. దానిపై మీ ఒపీనియన్? అంటే ఆయన చెప్పింది ఏంటంటే వర్మీ కంపోస్ట్ వాడొద్దని చెప్పలే. వర్మీ కాంపోస్ట్ లో వేసినప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైబ్రిడ్ తీసుకొచ్చేస్తున్నారు ఎర్రలో. ఓన్లీ భూమిలో ఉన్నాయే మనం వేసాం అనుకో, న్యాచురల్ గా ఉన్నాయే తీసుకొచ్చేసాం అనుకో, అదే వర్మీ కాంపోస్ట్ అది భూమిలో ఉంది ఎలాగుందో ఇక్కడ అలాగే ఉంటది, అప్పుడు ఇది పాడవకుండా ఉంటది. ఓకే. వర్మీ మా దగ్గర అందుకని అలాగ ఉంటది, ఎప్పుడు ఓకే టీ పొడి లాగా ఉన్నదే ఉంటది అనమాట, ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటది. మా దగ్గర 100-200 టన్నులు సేల్ అవుతా ఉంటది 2-3 నెలలకు ఒకసారి అలా, కంపల్సరీ, నో ప్రాబ్లం. ఇది కాకుండా మేము ఏం చేస్తామంటే వేరేది ఫార్ములా 5 అని మేము తయారు చేస్తాం. అదేంటి సార్? ఫార్ములా 5 అంటే వర్మీ కాంపోస్ట్, పుట్టగొక్కల ఎరువు, ఆముదం పిండి, యాప్ పిండి, ఘనజీవామృతం, పంచగావ్యం, వ్యాము, ఎన్ఎస్పి, పిఎస్పి, ట్రైకోధర్మ, కొబ్బరి పుట్టు అవన్నీ కలిపి 11 ఐటమ్స్ కలిపి ఫార్ములా ఎరువు కింద రెడీ చేస్తాం మేము. అది ఎంత పడుతుంది సార్? అది వచ్చి 9 రూపాయలు పడుతుంది కేజీ. అది కూడా సేల్ అవుతుంది. ఉందా సార్ ఇక్కడ రెడీ చేసింది? బ్యాగ్ లో ఉందంటే అదే రెడీ చేసి ఉంటారు, అది ఎవరికైనా కావాల్సి వచ్చి ఉంటది, వస్తే రెడీ చేస్తాం. ఇప్పుడు కాకుండా వర్షాల్లో అయితే బాగా రెడీ అయింది. దీంట్లో నీమ్ పౌడర్, ట్రైకోడర్మా, సూడోమోనాస్ అవన్నీ కలిసి ఉన్నాయి దీంట్లో. ఆముదం పిండి, యాప్ పిండి, ఎన్ఎస్పి, పిఎస్పి, ట్రైకోధర్మ, కొబ్బరి పొట్టు, ఆముదం పిండి, ఘనజీవామృతం చెప్పా కదా పేడ, అది ఓన్లీ ఒరిజినల్ ఆవు పేడ అనమాట, ఇంకా ఎందులో మిక్సింగ్ అవ్వదు. ఇంకా తయారు చేయలేదు కదా సార్? తయారు అయిపోయింది. ఇది అయిపోయిందా? అయిపోయింది. ఒకసారి గుల్లగా చేసి పారతోటి ఇచ్చేస్తే అయిపోయింది అనమాట. ఇది ఘనజీవామృతం. అది ఇది ఒకటి 10 రూపాయలు పడుతుంది కేజీ. 10 రూపాయలు తీసుకెళ్తా ఉంటారు టన్నుల లెక్క. ఇంకా వేరే మనకి నేమాస్త్రం, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణ కషాయం, పంచగావ్యం ఇవి ఉంటాయి అక్కడ, ఈ ఇంటిలో ఉంటాయి అనమాట. బాగానే ఉంటుంది, రియల్గా తయారు చేసుకుని అమ్ముకునే వాళ్ళకి బాగానే ఉంటుంది, నో ప్రాబ్లం. ఇదైనా బాగానే ఉంటుంది, కాకపోతే ఓన్లీ 2 months, జూన్, జూలై, ఆగస్ట్ వరకు బాగుంటుంది. ఈ కొంచెం వర్షాలు ఉండవు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ బాగోదు అనమాట. అది తక్కువ వెళ్తుంది, సేల్ అప్పుడు ఫుల్ గా వెళ్తుంది. అందరూ నాటుకుంటారు కాబట్టి ఈ సీజన్ ఎక్కువ ఉంటుంది, సీజనల్లో ఎక్కువ తీసుకెళ్తారు. అది ఇప్పుడు మనం ఏ కల్టివేషన్ చేసినా, మనం ఇక్కడ వర్మీ కంపోస్ట్ చేస్తున్నాం కదా, దీంట్లో ఇది ఉంది కదా ఎత్తువము, దానికి ఎలాంటి పురుగుల వల్ల ఏమన్నా డ్యామేజ్ ఏమన్నా జరుగుతుంది? జరగదు బాబు, ఎందుకంటే అది తేమను అడుగున ఉంటది కదా, పురుగు అనేది పైన ఉంటది, తేమలోనే ఉంటది కాబట్టి ఎర్రని ఏ పురుగు ఏం చేయదు, దానిపైన అది చేసుకుంటూ పోతుంది, ఎలాంటి డ్యామేజెస్ ఏమి రాదు సార్. అదేంటంటే ఇనుము పెడతాం కదా మనం, ఇప్పుడు ఫింగర్ పెట్టాం, ఫింగర్ తో గెలికాం, అది ఇనుముతో గెలకూడదు, దొంతి లాగా ఉంటాయి కదా వాటి తగిలితే మాత్రం చచ్చిపోతాయి. ఇనుము తగిలిందంటే అమ్మడే చచ్చిపోతాయి. ఇనుము తగిలితే చచ్చిపోతాయి అంటే ముక్క అవుతుంది కదా, తగలకోకుండా ఈ హ్యాండ్ ఇట్లా చేసుకొని చేత్తోనే చేసే పని ఇది. ఏ పరిస్థితిలోనైనా ఇనుము అనేది ఒకటి తగలకూడదు. మళ్ళీ ఎక్కువ నీరు లేకుండా నెరలిచ్చినట్టు అయిపోద్ది కదా భూమి, అప్పుడు చచ్చిపోతారు. తేమ ఉండాలి. నెలకి 15 రోజులు కంటిన్యూగా నీళ్ళు పెట్టేసేసి 1 వారం తర్వాత మనం చూసుకుంటే ఆరిపోతుంది, మన చేతికి అవుతుంది, అప్పుడు అది రెడీ అయిపోద్ది. ఇంకో 15 రోజులు దాన్ని ఆరనిస్తే మనకి టీ పొడి లాగా రెడీ అయిపోతుంది.